దాకా అతుకుతుర్రు గాని వాళ్ళు వస్తే లేచి సీట్ ఇవ్వాలన్న సోయే ఉంటలేదు. ఆర్టీసీ బస్సుల ఆడోళ్లకు ఉచిత ప్రయాణం ఏందో గాని మా కోసకు వచ్చింది అంటున్నారు దివ్యాంగులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడ దివ్యాంగులు కొంతమంది ఇట్లా చీరలు కట్టుకుని బస్ ఎక్కి నిరసన చేసిరు. మరి అలా గోసేందో ఈ అన్నయ్య చెప్తున్నాడు. ఇనురే ఉచిత ప్రయాణ కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. మరి అట్లెట్ల ఇబ్బంది అవుతుందన్నా? వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అగోనట నువ్వు అన్నది కూడా కరెక్టే అన్న. మరి ఇప్పుడు సర్కారును ఏం డిమాండ్ చేస్తున్నారు? వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా. మరి గాయంతదానికి చీరలు ఎందుకు కట్టుకున్నారన్నా? వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకొని